హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. మనం ఇడ్లీ పిండి దోశ పిండి చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం. అయినా సరే అవి కొద్దిగా పులిసిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. మరి అలా పులిసిపోకుండా ఉండాలంటే నేను ఒక మంచి బ్యూటిఫుల్ టిప్ని అయితే మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇది దోశ పిండికైనా ఇడ్లీ పిండికైనా వడ పిండికైనా దేనికైనా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అనమాట. దోశ పిండి నాకైతే కొద్దిగా మిగిలింది. మరి ఆ పిండి పులవకుండా ఉండడం కోసం అయితే ఇక్కడ టిప్ని యూజ్ చేస్తున్నాను. మధ్య ప్రతి ఇంట్లో తమలపాకు చెట్టులు అయితే ఉంటున్నాయి. మరి ఆ తమలపాకును మనము మిగిలినటువంటి దోశ పిండిలో నేను వీడియోలో ఏ విధంగా అయితే వేసి చూపిస్తున్నానో అదే విధంగా పిండిలో వేసేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. పిండి అస్సలు పులవకుండా వారం రోజుల పాటైనా సరే అండి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే తమలపాకు అనేది నేచురల్ కదా. మరి ఈ తమలపాకు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకు ఉండవు. కాబట్టి నేచురల్గా ఈ టిప్ను ఉపయోగించుకుని మనం ఇడ్లీ పిండి దోశ పిండిని రోజుల పాటైనా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు. మనం కావాలనుకున్నప్పుడు తమలపాకును తీసి దోశలు వేసుకొని తిరిగి మళ్ళీ తమలపాకును పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి టిప్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ను షేర్ చేయండి.